ఇక్కడేమో గ్రూప్ వర్క్ పిల్లలు చేస్తున్నారు, ఇక్కడ ఇండివిజువల్ వర్క్ చేస్తున్నారు. ఇలా రకరకాల పద్ధతులు ఉన్నాయి కదా. ఈ పద్ధతుల్లో విచ్ అప్రోచ్ విల్ క్రియేట్ డీపర్ లెర్నింగ్ అండ్ బాండింగ్, ఎందుకని ఏ పద్ధతి మీకు మంచిగా ఉంటుంది? దీనికి కొన్ని పదాలు మీకు అర్థం కావాలి. ఇక్కడ చూడండి, మోడలింగ్. మోడలింగ్ అంటే ఏంటి? విధానం. మోడల్ అంటే తెలుసు కదా. ఇప్పుడు ఒక మోడల్ తయారు చేస్తాం, ఆర్ట్ మోడల్ తయారు చేస్తామని అంటాం. ఆర్ట్ మోడల్, ఆ మోడల్ తయారు చేయడం అంటే ఏంటి? 3 డైమెన్షన్లో ఉందా, 2 డైమెన్షన్లో ఉంటుందా? మనము బ్లాక్ బోర్డ్ మీద డయాగ్రామ్ రాస్తేమో 2 డైమెన్షన్ అంటాం. ఓకే, అక్కడ మనము ఏదో థర్మోకోల్ తోటి ఆర్ట్ తయారు చేసాము, లేకపోతే ఏదో ప్లాస్టిక్ దీంతో బెలూన్ తోటి ఆర్ట్ తయారు చేసాము, అట్లా ఏదైనా చేస్తే అంటే 3 డైమెన్షన్, అది దాన్ని మోడల్ అంటాం. మోడలింగ్ ఇదొకటి మనం ఉపయోగిస్తాం. నేను అన్నీ చెప్తాను. ఇవన్నీ కూడా మనం ఎక్స్పెరిమెంటల్ మెథడ్లో వాడతాము. ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ ప్రాసెస్లో మనము ఈ పద్ధతుల్ని ఉపయోగించుకోవచ్చు. లింకింగ్ లేదు, ఒక దీనికి అంటే ఒక దానికి దానికి లింక్ మీరు స్కాఫోల్డింగ్. స్కాఫోల్డింగ్ అంటే ఏంటి? చెప్పు. లేదు, ఫస్ట్ మోడలింగ్ అంటే టీచర్ చేసినప్పుడు స్టూడెంట్ ఇంప్రెట్ చేస్తారు. సెకండ్ దాంట్లో స్టూడెంట్ హెల్ప్ చేస్తారు. వాడు చేసినట్టు బిల్డ్ చేయడం కాదు కదా. మోడలింగ్ అంటే ఒక మోడల్ని తయారు చేయడం, 3 డైమెన్షన్లో ఉండే ఏదో ఒక నిర్మాణాన్ని తయారు చేయడం ఏదైతే ఉందో అది మోడలింగ్ అంటాం. దాన్ని మనం ఏ సందర్భంలో అయినా వాడుకోవచ్చు. అర్థమైందా? రెండోది ఏంటి? స్కాఫోల్డింగ్ అంటే లర్నింగ్ విత్ మనకి తెలుగులో ఒక మంచి పదం ఉంది, మీకు ఈజీగా అర్థమైపోయింది. పరంజా. పరంజా అంటే ఏంటి? ఒక బిల్డింగ్ కడుతున్నాం అనుకోండి, సపోర్ట్, వెరీ గుడ్. సపోర్ట్ కింద నుంచి గుంజలు దానికి పెట్టుకుంటూ వస్తారు. ఒక ఐరన్ పిల్లర్స్, ఐరన్ రాడ్స్, ఐరన్ పోల్స్, కింద నుంచి సపోర్ట్. ఇంకా బిల్డింగ్ పెట్టేటప్పుడు చూసారా, పని వేసేవాళ్ళు కూడా పరంజా మీద ఉంది, దాన్ని స్కాఫోల్డింగ్ అని ఆ బిల్డింగ్ వర్క్ చేసేదానికి ఉపయోగించేదన్నమాట. అలాగే కొలాబరేషన్. కొలాబరేషన్ అంటే గ్రూప్ ఆఫ్ లెర్నింగ్, గ్రూప్ లెర్నింగ్ సార్. వస్తున్నది కానీ మీకు ఇంకా కరెక్ట్గా నాకు చూసిగా కరెక్ట్గా స్కూటీగా కొలాబరేషన్. సహకారం. సహకారం మనం టీచర్ ఎట్లా ఉండాలంటే వాళ్ళకి కావాల్సిన సహకారం మనం ఇందాక నేను ఫస్ట్ చెప్తున్నాను, గైడ్గా ఉండాలి. గైడ్గా ఉండాలి. వాడికి కావాలి, పిల్లలకి కావాల్సిన సహకారం మనం అందించాలి. అలాగే రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ అంటే మనం క్లాస్ అయిపోయింది, రిఫ్లెక్షన్స్ అంటే కొన్ని ప్రశ్నలు వేస్తాం, ఎంత మాత్రం అర్థమైంది. నేను కూడా క్లాస్లో అయిపోయిన తర్వాత, ఈ టాపిక్ అయిపోయిన తర్వాత కొన్ని రిఫ్లెక్షన్స్ ఉంటాయి. కానీ ఏ పద్ధతి మనకి బాగుంటుంది, ఏ పద్ధతి అనుకూలమైనటువంటి మెథడ్ అనేది మనం చెప్తున్నాం. సో వాట్ హెల్ప్స్ లెర్నర్ మూవ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ టు డిపెండెంట్ టు ఇండిపెండెంట్, డిపెండెంట్ టు ఇండిపెండెంట్. మొదట పిల్లవాడేమో డిపెండెంట్గా ఉంటాడు, తర్వాత ఇండిపెండెంట్గా వాడే ప్రయోగం చేయగలిగే స్థాయికి వచ్చేస్తాడు. కాబట్టి డిపెండెంట్ నుంచి ఇండిపెండెంట్గా తయారవడానికి ఇవన్నీ కూడా అవసరం అంటున్నాను. ఓకేనా?